దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అందరూ నా వైపు చూడండి ఒకసారి. మీకేది ఇష్టం అడగండి, అది మీకు. ఎంత చక్కని మాట అండి ఇది. ఈ వాగ్దానాన్ని చదవగానే మనకి ఒక 100 బూస్టులు తగినంత బలం వస్తుంది కదా. అయితే దానిపైన ఇంకో మాట కూడా ఉంది, అది కూడా మర్చిపోకూడదు మనం. ఏంటి ఆ మాట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. అది ఆ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేయగలిగితే సెకండ్ కండిషన్ దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. మొదటి బాధ్యత మనది, రెండవ బాధ్యత ఎవరిది? దేవుని. ఆ మొదటి బాధ్యత ఏంటంటే మనం దేవునిలో నిలిచి ఉండాలి. యు మస్ట్ అబాయిడ్ ఇన్ మీ, నాలో నిలిచి ఉండండి అని దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధ లేఖనాల్లో యోహాను సువార్త 15వ అధ్యాయానికి ఉన్న ప్రాముఖ్యత మనందరం గుర్తించాలి. దీన్ని చాలాసార్లు మనం చదువుంటాం. నేను కనీసం వారానికి ఒకసారైనా యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతాను. దీనిలో రాయబడిన మాటలు అంత గొప్ప మాటలు, విశిష్టమైన మాటలు. ప్రాముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న మనందరం కూడా ఈ మాటలను చాలా జాగ్రత్తగా చదువుతూ ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతమైన బోధలు ఎన్నో చేశారు. ఆ బోధల్లో ఒక ప్రాముఖ్యమైన బోధను అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. అప్పర్ రూమ్ డిస్కోర్స్, మేడగదిలో యేసు ప్రభు చేసిన ప్రసంగం అని దానికి మనం పేరు పెట్టచ్చు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరణించడానికి ముందు మేడగదిలో శిష్యులతో మాట్లాడారు. మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు కూడా 13, 14, 15, 16, 17 అధ్యాయాలు, ఇవన్నీ కూడా అప్పర్ రూమ్లో జరిగిన కాన్వర్జేషన్. యేసు ప్రభువారు వారితో మాట్లాడిన తర్వాత 18వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి ఏ వనంలోకి వచ్చారు? ఆయన గెత్సెమనే వనంలోనికి, లేదా ఆ తోటలోనికి ప్రభువారు వచ్చారు. 13వ అధ్యాయం శిష్యుల పాదాలు కడిగిన దగ్గర నుంచి, వారి పాదాలను నీళ్లతో కడిగి తువ్వాలతో తుడిచిన ఆ సందర్భం దగ్గర నుంచి 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ప్రార్థన, ఎ బ్యూటిఫుల్, రిమార్కబుల్, సిగ్నిఫికెంట్ ప్రేయర్ డన్ బై జీసస్, ఆఫర్డ్ బై జీసస్. వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 17. 17వ అధ్యాయంలో మనం చూస్తాం యోహాను సువార్తలో. ఆ ప్రార్థన వరకు కూడా ఇదంతా కూడా జాగ్రత్త మనం చూస్తే అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. అయితే ఈ అధ్యాయంలో విశ్వాసికి ఫలవంతమైన అనుభవాలను ఇచ్చే అధ్యాయం 15వ అధ్యాయం. దీనిలో ఎన్ని ప్రసంగాలైనా చెప్పుకోవచ్చు మనం, ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క ప్రసంగంగా మాట్లాడుకోవచ్చు. అయితే నేను ఈ రోజున ఈ అధ్యాయం నుండి ఒక 3 మాటలు నేను తెలియజేస్తాను, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలని. ఒక్కొక్క మాట నా వెనకాల పలకండి, ఆ తర్వాత నేను దాన్ని వివరిస్తాను. మొదటి మాట ఏంటి అంటే ప్రేయర్ ఎఫెక్చువల్. ప్రేయర్ ఎఫెక్చువల్, ప్రభావవంతమైన ప్రార్థన. చెప్పండి అందరూ ఆ మాట. ప్రేయర్ ఎఫెక్చువల్, ప్రభావవంతమైన ప్రార్థన. రెండో మాట జాయ్ సెలెస్టియల్, పరసంబంధమైన ఆనందము. చెప్పండి, పర్లేదు. నేను మరి ప్రతిసారి డ్రిల్ మాస్టర్లా చెప్పండి వద్దు అని అనక్కర్లా. నేను చెప్పినప్పుడు చెప్పండి. 3 మాటలు అన్నాం కదా. మొదటి మాట ఏమని చెప్పుకున్నాం? ప్రభావవంతమైన ప్రార్థన. రెండవది పరసంబంధమైన ఆనందం. ఇంగ్లీష్లో రాసుకోవాలనుకుంటే జాయ్ సెలెస్టియల్ అనే మాట రాసుకోండి. మూడవ మాట ఫ్రూట్ పెర్పెచువల్. ఫ్రూట్ పెర్పెచువల్ అనగా శాశ్వతమైన ఫలములు అనే మాట. చెప్పండి, శాశ్వతమైన ఫలములు లేదా నిరంతరము ఫలించుట అనే మాట కూడా మీరు రాసుకోవచ్చు. మరలా నేను చెబుతాను, ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని మీ మనసులో పెట్టుకోండి. ఈ 3 ముక్కల్లో ఈరోజు నా ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి ప్రభావవంతమైన ప్రార్థన, రెండవది పరసంబంధమైన ఆనందం, మూడవది నిరంతరంగా ఫలించుట లేదా శాశ్వత కాలం ఫలించుట. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ ఎఫెక్చువల్, జాయ్ సెలెస్టియల్, ఫ్రూట్ పెర్పెచువల్. ఈ 3 మాటలు గమనిద్దాం. ఆల్రెడీ మొదటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఏం చేయబడుతుంది? అనుగ్రహించబడుతుంది. ప్రభావవంతమైన ప్రార్థన. ప్రపంచంలో చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ ప్రార్థనలో ఎన్ని ప్రభావవంతమైన ప్రార్థనలుగా ఉన్నాయి? నేను మిగతా మతాల జోలికి వెళ్ళడం లేదు.
మిగతా మతాల్లో కూడా ఏమున్నాయి చెప్పండి? ప్రార్థనలు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము, విన్నవించుకుంటున్నాము అనే మాటలు వాళ్ళు కూడా వాడతారు. మహమ్మదీ సోదరులు ప్రార్థనలు చేస్తారు, హైందవ సోదరులు ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల మతాలన్నీ కూడా చూసుకుంటా ఉంటే ప్రార్థనా విధానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పిలుస్తుంటారు. భగవంతుల్లో లీనమవ్వడం, పరమాత్మలో కలిసిపోవడం, ఇలాంటివన్నీ మాటలు చాలామంది వాడుతుంటారు. ఫర్గెట్ అబౌట్ ఆల్ ద రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. లెట్స్ కమ్ ఇన్ టు క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలోకి వస్తే క్రైస్తవ్యంలో కూడా చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ అన్ని ప్రార్థనలు ప్రభావవంతమైన ప్రార్థనలు కాదు. వాటిల్లో కొన్ని ఆచార సంబంధమైన ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? ఓ పేపర్ మీద రాసుకుని వస్తారు, వాటిని రోజు ఏం చేస్తారు? కొంతమంది చదువుతారు. వాటిని ఆచార సంబంధమైన ప్రార్థనలు అంటారు. ఎవరో ఆ డినామినేషన్లో ప్రార్థనలో ఒక పుస్తకం వేస్తారు, లేదా పుస్తకంలో ఈరోజు ఈ ప్రార్థన చేయండి అంటే తూచా తప్పకుండా ప్రతి మాట పలికి ప్రార్థన చేసేసామని చాలామంది అనుకుంటారు. ఆ ప్రార్థనా విధానం తప్పు నేను అంటలేదు. ఏదైనా పుస్తకంలో ప్రార్థన ఉన్నప్పుడు దాన్ని చదవడం తప్పు నేను అంటలేదు, కానీ ఇంకేటెల్లకాలం అదే అలవాటు పడ్డావంటే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయట్లేదు అన్నమాట. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన అనేది కనబడటం లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు ప్రార్థన చదివి అదే ప్రార్థన అనుకుంటున్నావు, కానీ నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నీలో లేదేమో. ఆచార సంబంధ ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, అలవాటుతో చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. భోజనం దగ్గర మనం చేసే ప్రార్థన ఎలాంటిది చెప్పండి? అలవాటుగా చేస్తూ ఉంటాం, ప్రయాణాల్లో అలవాటుగా చేస్తూ ఉంటాం. వాటిని ప్రభావవంతమైన ప్రార్థనలు లెక్కేసేయకండి. ప్రతిసారి ఒక ఎవరిని వస్తుంది అడిగాను, బాబు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? 3 సార్లు ప్రార్థన చేస్తానండి దానియేలులా అన్నాడు. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను చెప్పచ్చు కదా, మళ్ళీ దానియేలులాగా ఎందుకు అంటే ఆయన ఏదో ఒకటి చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ సంగతి అంటే 3 పూటలు ఎప్పుడంటే 3 సార్లు తింటానన్నా నేను, తినే ప్రతిసారి ప్రార్థన చేస్తాను, దానియేలు ప్రార్థన కాదా అన్నాడు. దానియేలు భోజనం ముందు ప్రార్థన చేసినాను ఉందా బైబిల్లో? ప్రార్థన చేస్తే ఎక్కడ వేస్తా ఉన్నారు చెప్పండి? సింహాల బోనులో వేస్తా ఉన్నప్పుడు అలవాటుగా అంటే యథాప్రకారంగా దానియేలు యెరూషలేము వైపుగా కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు. ఒక శ్రమ వస్తుంది, ప్రార్థన చేస్తే ఆశీర్వాదం సంగతి అలా పెట్టండి. ప్రార్థన చేస్తే ప్రాణాపాయం ఉంది, లైఫ్ రిస్క్లో పడిపోతూ ఉంది, ఒక డేంజర్ ముందుంది ప్రార్థన చేస్తే అన్నప్పుడు కూడా దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అది తెగింపుతో కూడిన ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలో కొన్నిసార్లు తెగింపు అవసరమై ఉంటుంది. భయపడి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలే. దేవుని వాక్యం సెలవిస్తాం, దానియేలు ప్రార్థన చేశాడు. కొంతమంది అలవాటుగా చేసే ప్రార్థనలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజ్కి వెళ్ళే ముందు, బయటికి వెళ్ళేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, లేదా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు చేసే ప్రార్థనలో, వాటిని ప్రభావవంతమైన ప్రార్థనలోకి లెక్కేయకండి. దేవునితో నువ్వు గడిపే సమయం, నీ ప్రైవేట్ టైం, దేవునితో నువ్వు గడిపే ఆ రహస్య సమయం ఏదైతే ఉంటుందో అది ప్రభావవంతమైన ప్రార్థనగా లెక్కించండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు మీరు నిలిచి ఉండండి. ఎంతవరకు లోకంలో అనేక స్థలాల్లో మీరు నిలబడ్డారేమో, అనేక స్థలాల్లో నిలిచి ఉన్నారేమో, కానీ మీరు నాలో నిలవండి, నా మాటలను మీలో నిలవనివ్వండి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అవన్నీ మీకు ఏం చేస్తానో అనుగ్రహిస్తాను. ఏ గ్రేట్ ప్రామిస్ విత్ ఎ గ్రేట్ కమాండ్మెంట్. ఓ గొప్ప వాగ్దానము, గొప్ప ఆజ్ఞతో కలిసి మన దగ్గరికి వచ్చింది. నా యందు మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉండండి, నిలబడండి. ముందు అబాయిడ్ ఇన్ మీ, నాలో నిలిచి ఉండండి. కొంతమంది అంటారు కదా, మాట మీద నిలబడుతున్నావరా అంటారు కదా. అంటే మాట మీద నిలబడడం ఏంటి? ఎవరో ఏదో మాట చెబితే దాన్ని కాగితం మీద రాసి దాని మీద నిలబడ్డమా? మాట మీద నిలబడ్డం అంటే అదే అర్థం. అన్న మాట మీద నిలబడ్డం అంటే ఆ మాటకు కట్టుబడి ఉండడం. దేవుడు అన్నాడు మీరు నాలో నిలబడండి అంటే దేవుని మాటకు లోబడ్డం, దేవుని వాక్యాన్ని అనుసరించడం. మన జీవిత విధానంలో ప్రతిరోజు ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు మనం చేసే పనుల్లో దేవుని వాక్యాన్ని చొప్పించడం, ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి లోబడే మనసు మనలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అనేక సందర్భాల్లో మనం ఒబీడియన్స్ గురించి వింటున్నాం. క్రైస్తవ జీవితాన్ని, విధేయతను విడిగా మనం చూడలేం. క్రైస్తవ జీవితంలో పరిపూర్ణమైన భాగం అంటూ ఏదైనా ఉంది అంటే విధేయతకు చాలా పెద్దపేట ఉంది. మీరు బైబిల్ ఎవరినైనా తీసుకోండి, విధేయత చూపించిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, దేవునిలో నిలిచిన వారు విశిష్టమైన దేవునిలో పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగాయి. అనేక సందర్భాల్లో నేను చెబుతున్నాను, దేవుని మాటకు లోబడ్డం ద్వారా, దేవునిలో నిలబడడం ద్వారా మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం చేసినప్పుడు ముందు మనం చెక్ చేసుకోవాల్సింది, నేను దేవుని మాట ప్రకారం జీవిస్తున్నానా, ఆయన ఆత్మానుసారంగా నడుస్తున్నానా, లేదా నా శరీర అనుసారమైన మనసు నాలో ఉందా, లేదా ఆత్మానుసారంగా దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం నడుస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవడము, నేను నీతో ఏం చేస్తానో
మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు మేము కూర్చున్నాం కదండి అంటారేమో. ఈ నిలబడడం కూర్చోవడం గురించి కాదు అక్కడ. దేవుని వాక్యాన్ని మేము కూర్చుని వింటున్నాం కదండి, యెహెజ్కేలు గారు నిలబడమన్నారు కదండి అనడం కాదు అక్కడ. చక్కగా నిలబడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు అటు ఇటు తిరగడం ఆపు, ఒకసారి నా సన్నిధిలో నిలబడో, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. అబాయిడింగ్ ఇన్ గాడ్, దేవునిలో అంటూ కట్టబడడం. యోహాను సువార్త అదే మనకు నేర్పిస్తూ ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. అండ్ ఐఎమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, మీరు ఏదైనా సాధిస్తారు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం సాధించేది లేదు. అనేక సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా శోధనలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు అపవాది మనల్ని ప్రేరేపించే ఒక విషయం ఏంటంటే, ప్రభువుని అంగీకరించిన వాళ్ళని నీకు వచ్చిన లాభం ఏంటి, ఆయన తెలుసుకోవడం వల్ల నువ్వు పొందిన ప్రయోజనం ఏంటి, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకోవడం ద్వారా నువ్వు ఏ ప్రయోజనాన్ని పొందుకున్నావు చూడు. స్నేహితులందరూ వదిలేశారు నిన్ను, బంధువులు చూడు హేళన చేస్తున్నారు నిన్ను, నీ భర్త చూడు నిన్ను వదిలిపెట్టేశాడు, లేదా నీ పిల్లలు చూడు నీకు వ్యతిరేక్తం అయిపోయారు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పి అపవాది చాలాసార్లు దేవుణ్ణి పట్టుకున్నందువలన, దేవుణ్ణి కలిగినందువల్ల నీ కలిగిన ప్రయోజనం ఏంటి, ఆయన విడిచి జీవించిన వాళ్లే కదా బాగున్నారు అన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది నీ ముందుకు తీసుకొస్తాడు. వారిని ఇంటి పక్క వారు కావచ్చు, నీ ఆఫీసులో ఉన్నవాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఈ రోజున విలువలు ప్రక్కన పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారు లోకంలో సక్సెస్ఫుల్ పీపుల్గా కనబడుతుంటారు. విలువలు ప్రక్కన పెట్టి అక్రమమైన జీవితాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు, అది నిజమైన సక్సెస్ కాదు, అది ఫలవంతమైన జీవితం అయితే కాదు. దేవుని లేక నువ్వు సెలవిస్తూ ఉంది, మీరు నాలో నిలిచి ఉండండి, కష్టమైన ఇబ్బంది అయిన ప్రతికూలత వచ్చిన నిలబడండి. పౌలు మహాశయుని జీవితాన్ని మనం చూస్తే, ప్రభువును అంగీకరించిన నాటి నుండి పరలోక రాజ్యానికి పిలువబడినంత వరకు పౌలు భక్తుడు ప్రభువులో నిలిచి ఉన్నాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ప్రతికూలతలు వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా తన విశ్వాస జీవితంలో వెనుకకు వెళ్ళిపోలేదు. ఈ రోజుల్లో ఒక ట్రెండ్, కొంచెం బాధించే ట్రెండ్ ఏంటంటే, కొంతమంది ఏదో ఒక ఉద్దేశాలతో ప్రభు దగ్గరికి రావడం, ఆ ఉద్దేశాలు నెరవేరకపోతే, లేదా వారు అనుకున్నది జరగకపోతే, వారు ఏదో ప్రార్థన చేస్తారు, అది జరగకపోతే ప్రభువును వదిలిపెట్టేసి, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఎక్స్ క్రిస్టియన్ అంట. చెప్పండి, ఏ క్రిస్టియన్ అంట? ఇది ఏమన్నా ఎక్స్ ఎమ్మెల్యేనా ఇది, లేదా ఎక్స్ ఎంపీలా? ఎంపీ గారు టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన్ని ఎక్స్ ఎంపీ అంటారు. ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత, అతని టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే అంటారు, ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఎక్స్ క్రిస్టియన్ అని ఉందా ఎక్కడైనా? ఏంటి ఆ ట్రెండ్ ఏంటి అంటే, ఒకప్పుడు నేను క్రైస్తవుణ్ణి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ విధానాలు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ క్రిస్టియన్ను, వై క్రిస్టియన్ను, ఏమన్నా ఉన్నాయి అవి? ఎక్స్ క్రిస్టియన్ ఏంటండి? ఒక్కసారి ప్రభువుని రుచి చూచినవాడు, సరైన విధానంలో ప్రభు దగ్గరికి వచ్చినవాడు ప్రభువుని విడిచిపెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు చరిత్రలో. నీ భక్తి బలహీనమైంది కాబట్టే, నీ విశ్వాసం బలహీనమైంది కాబట్టే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి సరైన ఉద్దేశంతో రాలేదు కాబట్టి, ఆ ఉద్దేశం జరగనప్పుడు వెనకకు జారిపోయావు. నిజంగా యేసయ్యను పట్టుకున్నవాడు జీవితాంతం పట్టుకునే ఉంటాడు, ఎప్పుడు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసం బలమైంది అయితే, నువ్వు ప్రభువులో నిలిచిన వ్యక్తి అయితే, రానే శ్రమలో ఇబ్బందులు రానే, ప్రతికూలతలు రాని, అవమానాలు రాని, నిందలు రాని, ప్రభు కోసం భరించడం కూడా ఆశీర్వాదమే, అది కూడా గొప్ప సాక్ష్యమే. పౌలు మహాశయుడు ప్రభు కోసం ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. పౌలు అంతటి వాడు కొంతమంది చేత అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి. వాస్తవానికి పౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే, అతని చరిత్రను తీస్తే, పౌలు ముందు ఎవరైనా నిలబడగలరా? ఆస్తిలో కానీ, జ్ఞానంలో కానీ, తెలివిలో కానీ, అతనుకున్న ఆ పరిస్థితుల్లో కానీ ఎవరైనా నిలబడగలరా పౌలు ముందు? కానీ ప్రభు కోసం అన్ని తగ్గించుకున్నాడు, దేవుని నిమిత్తం వాటిని పెంటగా ఎంచుకున్నాడు. లోక సంబంధ విషయాలను క్రీస్తు కొరకు నిలబడాలనుకున్నాడు కాబట్టే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఫలించగలిగే జీవితంలో లేదా ప్రభావవంతమైన ప్రార్థన చేసే పరిస్థితుల్లో దావీదుడు ఉన్నాడు. అనేక సందర్భాల్లో పౌలు చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించి సరైన విధానంలో జవాబునిచ్చాడు. తన మహిమార్థమై పౌలు గారిని వాడుకున్నాడు. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, ప్రభావవంతమైన ప్రార్థన చేసిన సేవకులు, విశ్వాసులు దేవుని నుండి దీవెనలు పొందుకున్నట్టుగానే మనం చూస్తాం. నేను ఇంగ్లాండ్ దేశం చాలాసార్లు వెళ్ళాను. ఇంగ్లాండ్లో నాకు ఇష్టమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాలకు తరచుగా వెళ్తూ ఉంటాను. అందులో ఒకటి బెడ్ఫోర్డ్ షైర్ అని, జాన్ బన్యన్ గారు ఉన్న ప్రాంతం. ఇప్పటికి చాలాసార్లు వెళ్ళొచ్చాను. ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు ఆ ప్రాంతాన్ని. వెళ్ళి చూసి జాన్ బన్యన్ గారి హిస్టరీని చదివి ఆ మ్యూజియంలో కాసేపు ఉండి, ఆ ప్రక్కన ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్లో కాసేపు కూర్చుని ప్రార్థన చేసుకుని వస్తాను. ఒక టిపికల్ ఇంగ్లీష్ విలేజ్ని మనం చూడాలంటే బెడ్ఫోర్డ్ వెళ్ళాలి. ఇంగ్లాండ్ దేశంలో కూడా గ్రామాలు ఉంటాయంటే ఉంటాయి. ఆ గ్రామాలు ఎంత బాగుంటాయో తెలుస్తుంది అక్కడికి వెళ్తే. ఐ లవ్ దట్ ప్లేస్.
ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే ప్రాంతం ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ గారి యొక్క గృహం, జాన్ వెస్లీ గారి యొక్క హౌస్. అంటే మెథడిస్ట్ అనే సంఘాన్ని స్థాపించి ప్రపంచాన్ని సువార్త జ్వాలతో నింపడిన జాన్ వెస్లీ గారు అద్భుతమైన సేవకులు, ప్రభు కోసం దేవుని కోసం చాలా అద్భుతంగా జీవించాడు ఆయన. ఆయన గృహానికి వెళ్ళినప్పుడు ఆయన ఇల్లంతా కూడా చాలా బాగుంటుంది. ఆయనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, చిన్న బెడ్. జాన్ వెస్లీ గారి స్టేచర్కి చాలా పొట్టివాడు ఆయన, అంత హైట్ ఏం కాదు, చాలా పొట్టివాడు ఆయన. ఆయనకున్న షూ సైజును బట్టి ఆయన స్టేచర్ని లెక్క కట్టచ్చు. ఆయన బెడ్ కూడా చిన్నదే, మన ఇంట్లో చిన్నపిల్లలు పడుకునే బెడ్ ఎంత ఉంటుందో అంత బెడ్ ఉంటుంది, దాని మీద పడుకున్నాడు ఆయన. ఆ బెడ్రూమ్ ప్రక్కనే ఒక రూమ్ ఉంటుంది, చిన్న రూము, మన ఇంట్లో బాత్రూమ్ సైజులో ఉంటుంది ఆ రూమ్. దానికి అనేక మంది దేవుని బిడ్డలు పేరు పెట్టిన ఓ పేరేంటో తెలుసా? ఆ రూమ్ చాలా చిన్నగానే ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ 4 o'clock లేచేవాడు దావీదునుడు, 6 గంటల దాకా ప్రార్థన చేసేవాడు, 2 గంటల రోజు ప్రార్థన అనుభవాన్ని. ఆ రూమ్కి ఏమని పేరు పెట్టారు తెలుసా? పవర్ హౌస్ ఆఫ్ గాడ్స్ మిషన్ అని పేరు పెట్టారు. పవర్ హౌస్ అనే పేరు పెట్టారు. ఎక్కడి నుంచే శక్తి ఉత్పన్నమవుతుంది, దేవుని కార్యాలు స్పష్టంగా జరిగాయని. ఇంగ్లాండ్ దేశంలో దైవజనుడు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు బార్ షాపులు మూతలు పడ్డాయి, వ్యభిచార నిలయాలు మూసేశారు. అనేక మంది ప్రభువుని అంగీకరించిన ద్వారా ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఆ ప్రాంతంలో తీసుకొచ్చాడు. ఆయనకు తోడు ఆయన సహోదరుడైన చార్ల్స్ వెస్లీ గారు, ఆయన కూడా అద్భుతమైన స్పీకరే. కానీ దేవుడు అతని మీద ఉంచిన విశిష్టమైన అనాయింటింగ్ ఏంటి అంటే పాటలు రాసే వరాన్ని ఇచ్చాడు. చార్ల్స్ వెస్లీ తన లైఫ్ టైంలో 9,000 పాటలు రాశాడు. 9,000 పాటలు, చిన్న విషయం కాదు అది, మాట్లాడుకుంటే చిన్న విషయం కాదు. అంటే తన జీవితంలో రోజుకి ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ రాస్తూనే ఉండేవాడు ఆయన. సంగీత పరిచయలో దేవుడు చాలా బలంగా వాడుకు. 2 అన్నదమ్ములు కూడా ఇంగ్లాండ్ దేశాన్ని ఒక మలుపు తిప్పేశారు, ప్రభు కోసం అనేక మందిని సంపాదించగలిగారు. జాన్ వెస్లీ గారి యొక్క జీవిత రహస్యం ఏంటి అంటే అంత ప్రభావవంతంగా దేవుని కోసం పనిచేయడానికి కారణం ఏంటంటే ఆ పవర్ హౌస్లో కూర్చునేవాడు, రోజు వెళ్ళి ఆ ప్రార్థనా గదిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. డూ యూ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఫర్ ప్రేయర్ మై ఫ్రెండ్? నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా మీ ఇంట్లో? నీకంటూ ఒక ప్రార్థన చేసే చోటు ఒకటి ఉందా? ప్రతిరోజు నీ దేవుణ్ణి కలుసుకునే స్థలం ఒకటి ఉందా? కొంతమంది ఫోన్ మాట్లాడే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ సోఫాలో లేకపోతే ఏదో ఉంటుంది, అక్కడ కూర్చుని అమ్మా అని మొదలు పెడతారు. గంటలు 3 గంటలు మాట్లాడి అమ్మా మళ్ళీ చేస్తాను నీతో, ఇంకా మాట్లాడాలని ఉంది. 3 గంటలు కూడా 3 నిమిషాల్లాగా ఉంటుంది వాళ్ళకి. తల్లితో ఎంతసేపు మాట్లాడినా గంటలైనా మళ్ళీ చేస్తాను, ఇంకా సరిపోలేదు అన్నట్టుగా ఉంటుంది. లేదా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు సమయమే గుర్తురాదు మనకు కదా. 1 గంట 1 నిమిషంలాగా, 2 గంటలు 2 నిమిషాల్లాగా అయిపోతుంటుంది. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ వైల్ టాకింగ్ టు గాడ్? దేవునితో మాట్లాడే అనుభవం ఎప్పుడైనా 3 గంటలు మాట్లాడి తనివి తీరట్లేదు నాయన 3 నిమిషాలు ఉందని ఎప్పుడైనా చెప్పావా? మనం రివర్స్, 3 నిమిషాలు ప్రార్థన చేసి 3 వారాలకి సరిపడా ప్రార్థన చేశాను అనుకుంటాం మనం. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇంకా 5 వారాలు మనకు ప్రార్థన గుర్తురాదు. ప్రార్థన చేసామంటే చేశాను ఎప్పుడు? సెప్టెంబర్ 5వ తారీఖున. మరి ఈరోజు ఆల్రెడీ అక్టోబర్ వచ్చేసింది కదమ్మా. ఇంకా ఆ ప్రార్థన అప్పటిదాకా వాడేసుకోవడమే. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉదయకాలమే దేవుని సువార్త కోసం వెళ్ళిపోతుంటాడు. ఆయన కొన్ని గుర్రం మీద ప్రయాణం చేసుకుంటూ రోజుకి అనేక మందికి సువార్త ప్రకటించి ఎప్పుడో మరలా ఇంటికి వచ్చేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభావవంతమైన ప్రార్థన చేసే క్రైస్తవుల కోసం దేవుడు చూస్తున్నాడు. కేవలం మనం ప్రార్థన చేసేవాళ్ళం కాదు, ఎఫెక్టివ్ ప్రేయర్. నీవు నేను ప్రభావవంతమైన ప్రార్థన, అందును బట్టే ప్రేయర్ ఎఫెక్చువల్. నువ్వు నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు పర్వతాలను కదిలించగలిగే ప్రార్థన మనం చేయాలా? దేవుని సన్నిధిలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉందామా? దేవుని చిత్తాన్ని గుర్తెరిగే వారిగా మనం ఉందామా? నాన్నగారు చెబుతూ ఉంటారు, సౌత్ కొరియా అనే ప్రాంతంలో సోల్ అనే నగరం ఉంది. దాన్ని కొంతమంది షియోల్ అని కూడా అంటారు. అయితే సోల్ అనే నగరంలో పాల్ యాంగిచో అనే దేవుని సేవకుని యొక్క పరిచర్యలో లక్షలాది మంది ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు, ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రభావవంతంగా పరిచర్య జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఆదివారం క్రొత్త ఆత్మలు దేవుని సందుకు వస్తున్నాయి. న్యూ సోల్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు ద చర్చ్. ఇట్ వాజ్ లైక్ ఎ వేవ్, ఇట్ వాజ్ లైక్ ఎ విండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఒక పెనుగాలి ఆ ప్రాంతంలోకి వచ్చినట్టుగా అనేక మంది దేవుని ప్రజలు ప్రభువుని అంగీకరించేవారు, దేవుని దగ్గరికి వస్తుండేవారు. ఆ సంఘ బిడ్డల ఆసక్తి ఎంత గొప్పది అంటే, ఓ పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను, వాళ్ళది ఫస్ట్ సర్వీస్ మార్నింగ్ 4 o'clock జరుగుద్దట. ఎన్ని గంటలకి? ఆదివారం 4 గంటలకి. ఆ 4 గంటల ఆరాధనలో సీట్లు దొరకవేమో, లేటుగా వెళ్తే అని చెప్పి
1 గంట నుండి లైన్లో నిలబడతారట. ఎందుకంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి చర్చ్ ఫుల్ అయిందంటే వాళ్ళు నెక్స్ట్ సర్వీస్కి నిలబడాలి. మరలా మొదటి సర్వీస్లో దేవుణ్ణి ఆరాధించడం కోసం వాళ్ళందరూ బైబిల్ తెచ్చుకుని చిన్న చిన్న టార్చులు తెచ్చుకుని బయట నిలబడిపోయి ఉంటారట. 4 గంటలకి డోర్ తెరవగానే లోపలికి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. మనం డోర్లన్నీ బార్లా పెట్టేసిన గంట తర్వాత కానీ మన ప్రాంతాల్లో ప్లేసులు నిండటం లేదు. కారణం ఏంటంటారు? ఆసక్తి లేక, దేవుని సన్నిధిలో ఉండాలి అన్న ఆ ఆతురత మనలో లేక, ఆ సందర్భాల్లో మనం చేసే పనులేవి. ఎప్పుడు వెళ్తే ఏంటి, ఆ గంట ఉంటే సరిపోదా, ఆ అరగంట ఉంటే సరిపోదా అన్నట్టుగా ప్రశ్నించుకుని జస్టిఫై చేసుకుని, నాకు కాబట్టి లేట్ అవుతుందండి, నాకు ఈ సమస్య లేకపోయినంటే, నాకు ఈ ఫ్యామిలీ పరిస్థితి లేకపోయినా నేను అందరికన్నా ముందు వచ్చేవాడిని అని చాలామంది రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ పరిచర్య అంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే, ఎఫెక్టివ్ ప్రేయర్ మౌంటైన్ అని ఒక కొండను వారు తొలిచి దానిలో చిన్న చిన్న రంధ్రాలు చేసి ప్రేయర్ రూమ్స్గా మార్చి సంఘ బిడ్డలందరినీ రమ్మంటే చాలామంది ఆ పర్వతం మీదకి లేదా కొండ మీదకి 2 రోజులు 3 రోజులు కేటాయించుకుని వెళ్ళిపోయి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక సర్టన్ థింగ్ కోసం, ఒక స్పెసిఫిక్ థింగ్ కోసం, వారి జీవితంలో దేవునికి అనుగ్రహం కోసం, ఒక అద్భుతం కోసం, పరిచర్య అభివృద్ధి పొందడం కోసం, అపవిత్రాత్మ శక్తుల ప్రాబల్యం అణిచివేయబడినట్లుగా దేవుని సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు ఎందుకు జరగలేదు? ఆశ్చర్యకారాలు ఎందుకు జరగలేదు? మనకు ఆ పట్టుదల ఎందుకు రావట్లేదు ప్రార్థన విషయంలో? ప్రభువా, మా రాజమండ్రి పట్టణం కదిలించబడాలి. ఇంకా నీవు తెలియని వారు అనేక మంది ఉన్నారు ఆయన రాజమండ్రిలో. నీ ప్రేమ తెలియని వారు చాలామంది ఉన్నారు. నీ సిలువ త్యాగాన్ని గురించిన అవగాహన లేని వారు మా పట్టణంలో చాలామంది ఉన్నారయ్యా. వారికి నీ ప్రేమ వార్తను ప్రకటించే ఆధిక్యత మాకు దయచేయండి. వారి బండ మొండి హృదయాలు కదిలించండి ఆయనని దేవుని సల మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అలాంటి ప్రార్థన అనుభవం మనలో ఉందా? విజ్ఞాపన చేసే ఆత్మ మనలో ఉందా? మన కోసం మనమే ప్రార్థన చేసుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయగలుగుతాం? నీ ప్రార్థన ప్రభావవంతంగా ఉండునుగాక. ఆమేన్. మీరు నాలో నిలిచి ఉండండి, నా వాక్యం మీలో నిలిచి ఉండనివ్వండి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అవన్నీ మీకు ఏం చేస్తానో అనుగ్రహిస్తాను. యూజువల్గా మనం ఆ కొటేషన్ లేకపోతే ఆ వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు, ప్రభువా ఏది ఇష్టం అడగమన్నావు కదా, నాకు ఇచ్చే, ఇది నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం, వీళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళు నాకు కావాల్సిందే అని కొంతమంది రాంగ్ ఇంటెన్షన్లో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంటారు గంటల తరబడి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ప్రార్థన సరైన విధానంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం పోరాడే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా పోరాడే వ్యక్తిగా నువ్వు ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటే ఉంది. ఎపఫ్రా అనే ఒక దైవజనుడు, కొలసే సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు, యవన కాలంలో ఉన్న యవన బిడ్డ దేవుని సన్నిధిలో ఒకందుకు ప్రార్థన చేస్తున్నాడని, పోరాడుతున్నాడని పౌలు ఓ చక్కని మాట సెలవిచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. Colossians chapter 4 and verse 12. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును నాయన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మాట చెప్పండి. మీలో ఒకడు అని ఉందా, లేకపోతే ఆయన ఎక్కడో మీలో ఒకడును ఓ ప్రత్యేకమైన వాడని ఉందా? మీలో ఒకడే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఎపఫ్రా మీలో ఒకడే. అయితే తను దేవుని చిత్తానుసారంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఓ చక్కని మాదిరికరంగా ఉన్నాడు. అతడు మీకు వందనాలు చెబుతున్నాడు. ఎందుకు ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు అంటే అక్కడ పౌలు భక్తుడు కొన్ని మాటలు రాశాడు. చూడండి, ఆ మాటను గమనిద్దాం. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూను మీ కొరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన అంటే నిద్రపోవడమా? ప్రార్థన అంటే పోరాడమా? కొంతమంది ప్రార్థించుకుందాం అనగానే ముసుగేసి నిద్రపోతూ ఉంటారు. లేకపోతే ముసుగు లేకుండా కూడా నిద్రపోతున్నాం అని అంటున్నారు కొంతమంది. దట్స్ ఓకే. ప్రార్థన అంటే నిద్రపోవడం కాదు. ప్రార్థన అంటే పోరాడడం. ప్రార్థన అంటే పోరాడడం. ద ప్రేయర్ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. ఆత్మ సంబంధమైన రోలంలో పరిశుద్ధాత్మ శక్తితో పోరాటాన్ని సలపడం ప్రార్థన అంటే. ఎందుకు ఎపఫ్రా పోరాడుతున్నాడు? కొలసే సంఘాన్ని గురించిన అనుకున్న అవగాహన ఏంటి? సంఘం కేవలం సంఖ్యలో మాత్రం అభివృద్ధి పొందడం కాదు. సంఘము కేవలం సంఖ్యాపరంగా దీవెన పొందడం మాత్రమే కాదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై ఉండాలని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలని, వారు సంపూర్ణులై ఉండాలని.
చెప్పండి, ఎలా ఉండాలంటే వాళ్ళు సంపూర్ణులై ఉండాలని, పూర్ణమైన దేవుని అనుభవాల్లో వారు ఎదగాలని. సగం సగం భక్తో, సగం సగం విశ్వాసమో, సగం సగం ప్రేమో కాదు, సంపూర్ణంగా దేవునిలో బిడలు వర్ధిల్లాలని ఎపఫ్రా కొలస్సే సంఘం కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. దేవుని సంఘంలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అలాంటి అనుభవాన్ని మనం నేర్చుకుందామా? ప్రభావవంతమైన ప్రార్థన. అందును బట్టే ఎపఫ్రా కొలస్సే పట్టణంలో చాలా బలంగా వాడబడ్డాడు. కొలస్సే అనే ఆ ప్రాంతము గ్రీసు దేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం అయినప్పటికీ కూడా అన్య జనాంగం ఎక్కువగా నివసించే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఎరిగారు. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు కొలస్సే పత్రిక రాస్తూ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు. మీరు ఇంటికి వెళ్తారు చదివితే కొలస్సే 2:9 చదివితే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు ప్రభులో నివసిస్తుంది అన్నాడు. దైవత్వం యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉంది. కొంతమంది యేసు ప్రభు దేవుడని ఎక్కడుందండి బైబిలు అంటే ఇవన్నీ రెఫరెన్స్లే. యేసు ప్రభు దేవుడు అనడానికి ఇవన్నీ రెఫరెన్స్లే. కొలస్సే 2:9 పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్పాడు, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు ప్రభులో ఉంది అని. యేసు ప్రభు దేవుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో చాలా అబద్ధ బోధలు, తప్పుడు బోధలు, యేసు ప్రభు ఔన్నత్యాన్ని తగ్గించే బోధలు చాలా ఉన్నాయి. జాగ్రత్త సుమ. అలాంటి ఎప్పుడైనా బోధలు మీరు వింటే మీరు విన్నది అది కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారం మీకు బోధిస్తున్న బోధను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు దేవుడు కాదు అని ఎవరైనా వాదిస్తున్నారంటే వాక్యానుసారమైన వాదన కాదు అది. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకుంటేనే ఒక వ్యక్తికి రక్షణ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందుతాడు. నేను మొన్న యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్ అనే ప్రాంతంలో ఉన్నాము. నేను బ్లెస్సీ గారు ఓ ప్రాంతంలో ఎందుకో అలా వెళ్తే అక్కడ 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారిద్దరూ కూడా ఎంత పట్టుదలగా నిలబడి ఉన్నారంటే వారికి సంబంధించిన ఆ డినామినేషన్కి సంబంధించిన ఆ లిటరేచర్ని, సాహిత్యాన్ని అందరికీ పంచిపెడుతున్నారు. సరే, నన్ను పిలిచి నాకు కూడా ఇచ్చారు, తీసుకోండి చదవండి అన్నారు. నాకు తెలుసు వాళ్ళేంటో, ఆ బోర్డు చూడగానే నాకు అర్థమైపోయింది వాళ్ళేంటని తెలిసి, సరే కాసేపు మాట్లాడదాం వెళ్దాం అని చెప్పి దగ్గర నిలబడి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. నేను అడుగుతున్న ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళకంటూ కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి బైబిల్లో, వాటిని మాత్రం తీసుకునే మనం ఎన్ని చూపించినా మళ్ళీ అవే పట్టుకుని, మళ్ళీ ఎన్ని చూపించినా అవే పట్టుకుని ఆఖరికి దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. చెప్పాల్సిన సువార్తను చెప్పేవాళ్ళు వినకపోయినా, ప్రియులారా, యేసు ప్రభువు గురించిన బోధ, ఆయన గురించిన సువార్త క్లియర్గా చెప్పి, ఇది మీరు నమ్మితే నమ్మండి, నమ్మితే రక్షణ ఉంది, లేకపోతే రేపు పొద్దున ఒకసారి తీర్పులో నిలబడినప్పుడు నేను ఒక ఆయన పంపించాను, మీకు సువార్త చెప్పాను, మీరు వినలేదని దేవుడు ప్రశ్నిస్తారని చెప్పగానే ముఖాలు తెల్లగా, ముఖాలు నల్లగా మారిపోయినాయి. ఇష్టం లేదు వాళ్ళకి. యేసు ప్రభు దైవత్వం ఒప్పుకోవడం ఇష్టం లేదు. ఎంతసేపు చూసినా యేసు ప్రభు మిఖాయేల్ అనే దేవదూత బైబిల్లో ఉన్నాడు, ఆ మిఖాయేల్ అనే దేవదూత యేసు ప్రభులోకి వచ్చాడు. యేసు ప్రభుకి దేవదూతకి తేడా లేదా? దేవదూతలు ఆరాధిస్తున్న ఆరాధికుడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఆరాధనీయుడు ఆయన. అంతేగాని దేవదూతతో సమానం చేసి యేసు ప్రభుని మిఖాయేల్ అంటే బైబిల్ ఒప్పుకోలేదు ఆ విషయాన్ని. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది కాబట్టే కొలస్సే సంఘం కోసం ప్రార్థిస్తున్నాడు. సంఘము సత్యములు అభివృద్ధి పొందాలి, భక్తిలో ఎదగాలి, దేవుని కార్యాల్లో వారు ముందుకు సాగిపోవాలి. ప్రభావవంతమైన ప్రార్థన చేశాడు ఎపఫ్రా, ప్రభావవంతమైన ప్రార్థన చేశాడు పౌలు గారు, ప్రభావవంతమైన ప్రార్థన చేశారు దైవ విషయంలో అనేక మంది చరిత్రలో. అందును బట్టే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండండి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి మీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రేయర్ ఎఫెక్చువల్, ప్రభావవంతమైన ప్రార్థన. రెండో మాట ఏమని చెప్పాను చూడండి, జాయ్ సెలెస్టియల్, పరసంబంధమైన సంతోషము. 11వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది, జాయ్ సెలెస్టియల్. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలను అనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు ఎవరి సంతోషం అన్నాడు అక్కడ? చదువుకున్నాం కదా, ఎవరి సంతోషం అది? నా సంతోషము. అందరూ ఈ మాట చెప్పండి, నా సంతోషం అని చెప్పండి. అంటే ఎవరు చెబుతున్నారు ఈ మాట? ప్రభువుని యేసే కదా. మీ యందు ఎవరి సంతోషం ఉండాలి? నా సంతోషం ఉండాలి. నన్ను తలుచుకున్నప్పుడు, నన్ను ఆరాధించినప్పుడు, నన్ను సన్మానించినప్పుడు, నా సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా విషయమైన ఆనందం మీలో ఉంటే ఆ ఆనందం పరిపూర్ణమైన ఆనందం. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు ఇచ్చే ఆనందం పరిపూర్ణమైనదని, సంపూర్ణమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీ అందరిలో కూడా నా సంతోషం ఉండవాలని కోరుతున్నాను. ఐ కాల్ ఇట్ యాజ్ ఎ జాయ్ సెలెస్టియల్. ఇది పరసంబంధమైన ఆనందం. యేసు ప్రభు ఇచ్చే ఆనందం చాలా గొప్పది,
ఆ ఆనందం, ఆ సంతోషం చాలా ఉన్నతమైనది. లోకం ఇచ్చినట్టుగా కాదు యేసు ప్రభు ఇచ్చే ఆనందం, లోకం ఇచ్చినట్టుగా కాదు యేసు ప్రభు ఇచ్చే సంతోషం. అమెరికాలో ఒకసారి ఒక ఆమె కోర్టులో కేసు వేసిందట. అదేంటంటే కోర్టులో కాదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఏంటో తెలుసా? కొంతమంది విచిత్రమైన కంప్లైంట్లు పెడతా ఉంటారు పోలీస్ స్టేషన్లో. ఈమెను ఏమని పెట్టిందో తెలుసా? నా మనశ్శాంతి పోయింది, దయచేసి వెతికి పట్టుకురండి అని కంప్లైంట్ చేసిందండి. ఇప్పుడు పోలీసు వాళ్ళట అమ్మగారు మనశ్శాంతి పోయిందట, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వెతికి పట్టుకొచ్చి ఆమెకి ఇవ్వాలట. కొంతమంది విచిత్రమైన ఆలోచనలు. దాన్ని ఎవరో, ఆ పోలీస్ కంప్లైంట్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇంకా కింద కామెంట్లు పెడతారు కదా చాలామంది. కొంతమంది అడ్వైజులు ఇచ్చారు, అమ్మ నీ మనశ్శాంతి పోయిందా, అయితే రోజుకు 3 సినిమాలు చూడు మనశ్శాంతి వస్తుందని ఎవడో పెట్టాడట. వస్తుందా నిజంగా? 3 సినిమాలు చూస్తే మనశ్శాంతి? తలకాయ నొప్పి వస్తుంది. 3 సినిమాలు చూస్తే ఏమొస్తాయి? తలకాయ నొప్పి వస్తుంది, అంతకుమించి ఏమీ రాదు. అందుని బట్టే మధ్యలో సినిమాల మధ్యలో వాడండి జండు బాం అంటాడు. ఆడికి తెలుసు నీకు తలనొప్పి వస్తుందని తెలుసు, అందుని బట్టే మధ్యలో వాడండి జండు బాం. మళ్ళీ అదొక అదనపు ఖర్చు నీకు. సినిమాల్లోకి వెళ్తే వెళ్లే ముందే పాప్కార్న్, ఆ తర్వాత కూల్ డ్రింక్లు ఇవన్నీ ఇచ్చి, అసలేమో సినిమా ఏమో నీ మానసికమైన ఆనందాన్ని దొంగిలిస్తుంది, ఈ పాప్కార్న్ కూల్ డ్రింక్లు ఏమో నీ శరీరం ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే అన్ని విధాలుగా నువ్వు రూయిన్ అయిపోవడమే. అక్కడికి వెళ్ళి నువ్వు బాగుపడే విధానం ఏదీ లేదు అక్కడ. లోక సంబంధమైన ఆనందాలు కొన్నిసార్లు పరిమితమైన ఆనందాలే. కొన్ని ఆనందాలు కొంతకాలం వరకే నీ జీవితంలో ఉంటాయేమో. ఆ కారణాన్ని బట్టే బైబిల్లో మాట రాయబడింది, వీటి యందు నాకు సంతోషం లేదు అని నువ్వు చెప్పు, దినములు రాకముందే నీ సృష్టికర్తను ఏం చేయను? స్మరణ తెచ్చుకో. రిమెంబర్ యువర్ క్రియేటర్. ఒకరోజు వస్తుంది, ఈరోజు నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో నువ్వు అనుకుంటున్నావో, ఒక రోజున అవి నీకు ఆనందాలు ఇవ్వవు. ఆనందాలు నీకు దొరికేవి కాదు. లోక సంబంధమైన ఆనందం, సంతోషం కొంతకాలం ఉండేదే, కానీ ప్రభు అంటున్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలని నేను కోరుతున్నాను. ఇట్స్ మై డిజైర్. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి చెక్కు చెదరని ఆనందాన్ని, చెక్కు చెదరని సంతోషాన్ని యేసయ్య మనకిచ్చారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో, ప్రభువు చోటిస్తున్నారో, దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకున్నారో, వాళ్ళు లోకంలో ఏ విషయానికి చింతపడరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ప్రతిదానికి చింతపడుతున్నావంటే దేవుని ఆనందానికి చోటు ఇవ్వట్లేదు నీ హృదయంలో. దేవుని సంతోషానికి బహుశా నీ జీవితంలో చోటు ఉండలేదేమో. దావీదు భక్తుడు అన్నాడు, నీ సన్నిధిలో ఏ సంతోషం ఉంది నాయన? సంపూర్ణ సంతోషం ఉంది. జీవ మార్గము నువ్వు నాకు తెలియజేశావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ కుడి చేతిలో నిత్యము ఏమున్నాయి? సుఖాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో సుఖం అనే మాట ప్లెజర్ అనే మాట వాడారు. ఇట్స్ నాట్ ఓన్లీ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ అ ప్లెజర్ దట్ వీ గెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం పొందుకునే ఆనందం, సంతోషం. ఆ సందర్భాలు నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతున్నప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటే ఎంత ఆనందంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు ప్రభుని. కొంతమంది ఈ వాతావరణం మనకు సూట్ కాదన్నట్టుగా నిలబడతారు, కొంతమంది సీరియస్గా. నేను అడుగుతాను ఓ ప్రశ్న, నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించలేకపోతే ఇంకెక్కడ ఆనందిస్తావు? నువ్వు నిజమైన ఆనందం ఎక్కడ నువ్వు పొందుకుంటావని కాదంటలేదు. నీకు శ్రమలు లేవని నేను అంటలేదు, నిందలు లేవని నేను అంటలేదు, అవమానాలు లేవని నేను అంటలేదు. అలాంటప్పుడే కదా నువ్వు ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. అలాంటప్పుడే కదా దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. ఎవరో ఒక మాట అన్నారని పదే ఆ మాటను పట్టుకుని నీ జీవితంలో ఏడ్చి దుఃఖపడి వేదన పడడం కన్నా ప్రభువులోకి వచ్చి, ప్రభువా నీవేనా ఆనందం, నీవేనా సంతోషం అని దేవునిలో నువ్వు ఆనందించడం నేర్చుకో. లోకంలో ఏది నిన్ను ఏం చేయదు, బాధించదు. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదో ఒక మార్గంలో వెళ్తున్నారు, ఒక పాము మిమ్మల్ని కాటేసి అలా తొప్పల్లోకి వెళ్ళిపోయింది. మీరు చేసే మొదటి పని ఏంటి చెప్పండి? పోన్లే నేనే ఆప్షన్లు ఇస్తాను. పాము కరిచిన చోట ఒక తాడో లేకపోతే ఒక పురుకోసో ఏదైనా కట్టి ఆ విషయాన్ని బయట తీయాలనుకుంటారా? లేకపోతే పాము సంగతి తేల్చాలని కూడా తొప్పలన్నీ వెతికి అవన్నీ కొట్టించి దాని సంగతి తేలుతానంటే ఆ తేల్చే లోపల నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి? పైకి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆ పాము వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను 4 బాధాలా 4 తన్నాలన్నప్పుడు ముందు నీలోకి వచ్చిన విషయం నువ్వు తీయకుండా దాన్ని పట్టుకోవాలంటే అవ్వదు కదా. చాలామంది చేస్తున్న పని ఏంటంటే, వాడు నన్ను మాట అన్నాడు, ఆడి సంగతి తేలాలి అంతే. ఈ లోపల నీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆమె నన్ను మాట అంది, ఆమె సంగతి తేల్చాల్సిందే. ఈ లోపల నీ భక్తి పాడైపోతుంది, విశ్వాసం పాడైపోతుంది. ఆ విషయం అంతా నీ బాడీకి ఎక్కేసిందే. ముందు ఆ విషయాన్ని తీసేయి, ఆ మత్సరాన్ని తీసేయి, ఆ నిందని తీసేయి, ఆ అవమాన పరిస్థితుల నుంచి బయటకు వచ్చావు. నువ్వు ఎవరో ఏదన్నారని ఏండ్ల తరబడి
రోజుల తరబడి, నెలల తరబడి కృంగిపోతాను నేనేమనాలా? నేను అన్నవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే చక్కగా వెళ్ళిపోతున్నారు అన్ని విషయాల్లో. నువ్వెందుకు నీ ఆరోగ్యాన్ని పాడు, నువ్వెందుకు నీ మనశ్శాంతిని పాడు, నువ్వెందుకు నీ యొక్క సంతోషాన్ని పాడు చేసుకోవాలి? నీ మీద నిందలేసినోడు, నిన్ను అవమానించినోడు నువ్వు దేవునిలో ఆరాధించడం చూస్తే వాళ్ళ కథ రావాలి మత్సరం, వాళ్ళ కథ రావాలి భయం. ఆనందించు ప్రభువులో, వదిలిపెట్టావన్నీ. ప్రభువా నువ్వేనా ఆనందం, హల్లెలూయా, నీవేనా సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తే ఏముంది? మనకి సంపూర్ణ సంతోషం ఉంది. నాన్నగారు చెబుతుంటారో దేవుని సేవకుని గురించి, ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి పాస్టమ్ గారిని అడిగారట నీళ్లు పెట్టమని, ఆహారం తయారు చేయమని. ఆమె కిచెన్లోకి వెళ్ళి వేడి నీళ్ళు సిద్ధపరుస్తుంది, తర్వాత ఆహారాన్ని సిద్ధపరుస్తుంటే ఆ సమయాన్ని వృధా చేయడం ఎందుకని చెప్పి ఆయన అలా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. వచ్చి చూసింది, ప్రార్థన చేసుకున్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు అనుకుంది. నీళ్లు జల్లారిపోయినాయి, ఆహారం జల్లారిపోయింది, రాత్రి అయిపోయింది. ఆయన బయటికి రాలా, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. ప్రభువులో అలా ఐక్యపరచబడి ప్రార్థన చేస్తున్నాడు. మరలా వెళ్ళింది, మరలా అన్నీ సిద్ధం చేసింది, మరలా వచ్చి చూసింది, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సాయంకాలం అయిపోయింది, రాత్రి గడిచిపోయింది, తెల్లవారిపోయింది. అలా ఈమె వెళ్తుంది, అన్నీ సిద్ధం చేస్తుంది, కానీ ఆయన మాత్రం లేపట్లా. ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు అన్నట్టుగా ఈమె కనిపెడుతుంది, ఆయనేమో ప్రార్థనలో లీనమైపోయి ఉన్నారు. నిజంగా జరిగిన సంఘటన, 72 గంటల తర్వాత బయటకు వచ్చారట ఆయన. ఆఫ్టర్ 72 hours, 3 days బయటకు వచ్చి పాస్టమ్ గారు నీళ్ళు వేడెక్కినాయి అన్నాడట ఆయన. ఈమెకి ఆశ్చర్యం అయిపోయింది. ఆహారం వండారా అని అడిగితే, ఏమంటే ఇప్పటికి ఎన్నిసార్లు ఆహారాన్ని వండి మళ్ళీ ప్రక్కన పెట్టి, లేదా నీళ్లు వేడి చేసి మరలా వేడి చేసి ఎన్నిసార్లు అయిపోయింది, మీకు తెలుసా మీరు ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నారని? ఎంతసేపు ఉండుండను? 10 నిమిషాల, పావు గంట అనంటే 72 గంటలండి దేవునిలో లీనమైపోయిన అనుభవం. ఇంకా ఆయనకి ఏం గుర్తురాలా? దేవుని సన్నిధిలో దేవునితో ఐక్యపరచబడి అనుభవం. ఎక్కడో దీని గురించి ఒక విషయం చెప్తే ఒక ఆయన అన్నాడు, అది ఎలా సాధ్యం అవుతుందండి అన్నాడు. 72 గంటలు దేవుని సన్నిధిలో ఉండడం సాధ్యం కాదన్నట్టుగా మాట్లాడాడు. అది నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంతమందికి సాధ్యమైంది. మోషే సీనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 days and 40 nights without eating any food and drinking any drink, any water. He was sustaining there by the power of God. దేవుని శక్తి ద్వారా ఏం చేయబడ్డాడో? పోషించబడ్డాడు. With a single meal, Elijah walked in the wilderness for 40 days. Have you read this in the Bible? ఒక్క మీల్ తిని, దేవదూత ద్వారా దేవుడు పంపించిన ఆహారం తిని 40 రోజులు ప్రయాణం చేశాడు. నాట్ సిట్టింగ్, హీ వాజ్ ట్రావెలింగ్ ఫర్ 40 days. మన ప్రయాణంలో ఎక్కువ ఆకలేసేస్తుంటుంది మనకి, తెలుసా మీకు ఆ విషయం? ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా ఏం ఆకలేదు, కానీ ట్రైన్ ఎక్కగానే పల్లీలో అనగానే ముందు పల్లీలు కొనుక్కొని తినేలా, ఎక్కడి నుండి వచ్చేద్దో తెలియదు ఆకలి. ఆ తర్వాత సమోసా అంటాడు, సమోసా అయిపోయింది. పచ్చిమిరక బజ్జీ అంటాడు, పచ్చిమిరక బజ్జీ అయిపోయింది. ఐస్ క్రీమ్ అంటాడు, ఐస్ క్రీము. ట్రైన్లో ప్రయాణం చేయడం అలా ప్రక్కన పెట్టండి, మన కిందంతా ఎంత శాతం ఉంటుందో. కనబడినల్లా కొనుక్కొని తినేయాలని ఆశ ఉంటుంది. ప్రయాణంలో చాలా ఎక్కువ ఆకలేసేస్తూ ఉంటుంది. అయితే నేను నేర్చుకున్నాను, ప్రయాణాల్లో ఉన్నప్పుడు చాలా తక్కువ తింటాను నేను. అనవసరంగా ఎక్కువ తిని ఇబ్బందులు పడకూడదు ఎప్పుడు కూడా. ప్రయాణాల్లో ఒక చిన్న కిటికీ ఏంటంటే, మీ ప్రయాణాలు చక్కగా జరగాలంటే, ఆర్టీసీ బస్సు వెనకాల ఉంటుంది కదా, మీ ప్రయాణము సుఖవంతమవునుగా. కానీ ఎందుకు రాస్తాడు? ఫుల్గా తినేసి బస్సులు ఎక్కేవనుకో పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తక్కువ తినండి, ఏం అయిపోరు మీరు ఇబ్బంది ఏం పడరు. బాగుంటుంది లైఫ్ అంతా, లైఫ్ స్టైల్ అంతా బాగుంటుంది. ఏది పడితే అది తినకండి. మళ్ళీ ప్రయాణాలు చేసేటప్పుడు ఏది పడితే అది తినద్దు. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అయితే మరలా ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉంటాయో లేదు తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నేను చెప్పగలను, ఇప్పటిదాకా ఇన్ని దేశాలు, ఇన్ని ప్రయాణాలు,
దేవుడు నా హెల్త్ని కాపాడాడు, ఆయన మహాకృప. అదే సమయంలో నా హెల్త్ను కూడా నేను కాపాడుకున్నాను. ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగను, ఎక్కడ పడితే అక్కడ. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. నా ముందు పెట్టబడే ఆహార పదార్థాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. తినగలిగితే చాలా అద్భుతమైన ఫుడ్ అదంతా. కానీ ఐ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నో అంటే నో, అంతే. తినకూడదు, అంతే. ప్రభు ఇచ్చిన ఆ కృప, అందును బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఇన్ని ప్రాంతాలు ప్రభు కోసం తిరగలుగుతున్నాను. రాత్రి బగళ్ళు విమాన ప్రయాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా. విమాన ప్రయాణాలు అంత కష్టం అండి అంటారు చాలామంది. కష్టమే, అంత ఈజీ అయితే కాదు విమాన ప్రయాణాలు చేయడం. దేవుని సన్నిధిలో చెబుతున్నాను, దైవజనుడైన ఏలియా దేవుని సన్నిధిలో 40 రోజుల ప్రయాణం, ఒక సింగిల్ మీల్. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. ఒక ఆయన చెప్తున్నాడు, ఎప్పుడో మొన్న చూస్తూ ఉంటే, పేరు చెప్పలేండి ఎందుకంటే అనవసరంగా వాళ్ళ అభిమానులు, వాళ్ళ ఫాలోవర్స్ కొంతమంది మళ్ళీ ఇబ్బందులు పాలైపోతుంటారు, బాగా ఇబ్బంది పడతారు. ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నాడట. అలా కూర్చుని కళ్ళు తెరిసారు, 14 రోజులు అయిపోయిందంట. అప్పటి నుంచి ఆయనకి ఒక టైటిల్ పెట్టేసి, ఇంకేం మించిన వాళ్ళు లేడు ప్రపంచంలో అని విపరీతమైన క్రేజ్ అతనికి. ఇప్పుడు వరల్డ్ ఎక్కడికి వెళ్తే అక్కడ. ఈరోజు ఆయన పాదాన్ని కూడా ఫోటో తీసి 3000 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఎందుకయ్యా అంటే 14 రోజులు ఆయన అలా సమాధిలో ఉండిపోయాడట, ధ్యానంలో ఉండిపోయి 14 రోజుల తర్వాత కళ్ళు తెరిచేసరికి ఇంకెంతకన్నా వండర్ మరొకటి లేదన్నట్టుగా ఆయన ఈ రోజున ఎక్కడికో ఎత్తి నిలబెట్టారు. 3 రోజులు దేవుని సన్నిధిలో గడిపి దేవుని సేవకుడు బయటకు వచ్చాడు. ప్రభావవంతమైన ప్రార్థనలో గొప్ప ఆనందం ఉంది అని రుజువుపరిచాడు. అందును బట్టే మీ యందు ఏ ఆనందం ఉండాలా? నా ఆనందం అంటే నాది కాదు, యేసయ్య ఆనందం. ఆ ఆనందం ఉంచండి. ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. క్రీస్తు ప్రభు ఇచ్చే ఆనందం చాలా గొప్పది. ఆనందాన్ని ఏ ఒక్కరు దొంగిలించలేరు. ప్రైజ్ ద లార్డ్. కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద జాయ్ టుడే? ఈరోజు అడుగుతావు, ప్రభువా ఆ ఆనందంతో నా హృదయాన్ని నింపండి. ఫిల్ మై లైఫ్ విత్ యువర్ జాయ్, ఫిల్ మై గ్యాప్. దెర్ ఈస్ అ వాక్యూమ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. ప్రతి ఒక్కరిలో ఒక శూన్యాకారం, దైవాకార శూన్యం ఉంటుంది. అది దేవునితో నింపినప్పుడే నీ జీవితానికి ఫుల్ఫిల్మెంట్, నీ జీవితానికి పర్పస్. నీవు ఇచ్చే ఆనందం గొప్పదయ్యా. కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో ఏం చేశావు చెప్పండి. ఆనందం పేరులోనే ఉండాలా? సంతోషం ఇంటి మీద ఉండాలా? లేకపోతే హృదయంలో ఉండాలా? నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ముందు హృదయంలో ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ప్రశాంతత హృదయంలో ఉండాలి, మనశ్శాంతి హృదయంలో ఉండాలి. లోకస్తులకి ధాన్య ద్రాక్షారసలు విస్తరించినప్పుడు గొప్ప ఆనందం ఉంటుందేమో, గంతులేస్తారేమో, డ్యాన్సులు వేస్తారేమో. కానీ దేవుని బిడ్డలకు హృదయంలో దేవుడిచ్చిన ఆనందం చాలా గొప్పది. ఆ ఆనందాన్ని అనుభవిద్దాం, ప్రభువులో ఆనందిద్దాం, పరవశిద్దాం దేవునిలో. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. జాయ్ సెలెస్టియల్. దట్ మీన్స్ దిస్ జాయ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ అండ్ హెవెన్లీ ప్లేసెస్. పరసంబంధమైన ఆనందాన్ని మనందరం అలవాటు చేసుకున్నప్పుడు దేవునిలో ఉన్నతంగా కొనసాగుతాం. మూడో మాట ఏమని చెప్పండి. ఫ్రూట్ పర్పెచువల్, నిరంతరాయంగా ఫలించడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఫలించాలని దేవుడు కోరుకున్నాడా, లేదా మనందరం ఎండిపోవాలని దేవుడు ఆశించాడా? ఫలించాలనే కదా. ఈసారి చూడండి, 16వ వచనం మనం చదువుతున్నాం, లేదా 16వ వచనం మనం చదివితే దాంట్లో ఈ మాట రాయబడింది, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, చెప్పండి, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని. ఇక్కడ 2 మాటలు ఎందుకు రాశాడు చెప్పండి? ఫలించుట, మళ్ళీ ఫలము ఏం చేయాలట? నిలిచి ఉండుట. అది పెర్పెచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అంటే అదే, నిరంతరాయం ఫలించుట. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో, బాబు ఆత్మఫలం ఫలిస్తున్నామంటే 1992లో ఫలించారండి వెస్లీ గారు. మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు ఆ ఫలాలన్నీ ఏమైపోయినాయి? లేవండి. ఇప్పుడు హృదయం అంతా ద్వేషం వచ్చేసిందండి, హృదయం అంతా ప్రతీకారేచ్ఛతో నింపబడ్డానండి. నా ప్రయాణం, నా పరుగు, నా పయనం ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే తప్ప నా జీవితంలో ప్రశాంతత అనేది కనబడటం లేదు. ఆత్మఫలం ఫలించలేకపోతున్నాను. యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఫలించండి, ఆ ఫలములో మీరేం చేయాలి? నిలిచి ఉండాలి. దాన్ని పెర్పెచువల్ ఫ్రూట్ఫుల్నెస్, శాశ్వతమైన ఫలింపు అన్నాడు. ప్రతిరోజు దేవుని కోసం ఫలించడం, ప్రతిరోజు దేవుని కోసం ఫలించడం. ఒకవేళ ఫలించకపోతే ఏమవుద్దట? దేవుడు ఆ ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తారట? ఆయన తీసి పారేస్తాడు.
నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశ. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఓ ప్రశ్న అడుగుతాను చూడండి, దేవుడు మనతో స్నేహం చేయడానికి మనలో ఏ అర్హత అయినా ఉందా అసలు? అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, సకలాన్ని సృష్టించిన దేవుడు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటే అది గొప్ప విషయం కాదా? అది ఆనందం కాదా? సంతోషం కాదా? రతన్ టాటా గారు నిన్నటి దినం ఆయన చనిపోవడం, ఆయన మొన్న రాత్రి చనిపోయారు. నిన్నటి దినం ఆయన యొక్క ఫ్యూనరల్ కార్యక్రమం జరిగింది. రతన్ టాటా ఎప్పుడో యునైటెడ్ స్టేట్స్లో లాస్ ఏంజలస్లో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ప్రేమించిన తర్వాత ఇండియా రమ్మన్నాడట. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదట. అక్కడితో ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఆయన అలా వృద్ధాప్యం వరకు అలా జీవిస్తున్నాడు. రతన్ టాటా గారు బిజినెస్లో భారతదేశంలో మలుపు తిప్పేశాడు. ఆయన ₹1,00,000 కారు ఇస్తానని ప్రామిస్ చేశాడు, ఇచ్చాడు. పేదవాళ్ళకి కారు కూడా కావాలి, కార్ అనేది ఒక లగ్జరీ మాత్రమే కాదు, అవసరం కూడా అని ప్రూవ్ చేశాడు. ₹1,00,000 నానో, టాటా నానో కార్, మీలో చాలామంది తెలుసు, మాకు కూడా ఉండేది, కొంతకాలం వాడాం మేము కూడా దాన్ని. ఏ సందుల్లోనే ఈజీగా వెళ్ళిపోతుండేది అది. అంత మాత్రం కాకుండా మీ ఇంట్లో మీరు వాడే ప్రొడక్ట్స్లో ఏదో ఒకటి టాటా గారిది అయి ఉంటుంది, ఏదో ఒకటి. అది ఇదనే కాదు, అన్నీ చాలా బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. బ్లెస్సీ వెస్లీ గారు టీసీఎస్లో పనిచేసేవారు. ఆమె కూడా మరి ఆ కంపెనీలో, టాటా గారి కంపెనీలోనే ఆమె కూడా పనిచేసింది. ఎవరికొకరికి ఎక్కడో చోట టాటా గారు వారి యొక్క ప్రొడక్ట్స్ అన్నీ ఏదో ఒక పరిస్థితిలో మనం వాడుతూనే ఉంటాం. ఆఖరికి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, టాటా వాటర్ ఉన్నాయి, టీ పౌడర్ ఉంది, ఇంక నేను అన్నీ చెప్పాలని అనుకోవట్లేదు. పెద్ద పెద్ద బిజినెస్ల దగ్గర నుండి. ఇండియాలో స్టార్ బక్స్ ఉంటుంది. స్టార్ బక్స్ అనేది కాఫీ స్టోర్. మీరు ఎవరైనా స్టార్ బక్స్లో కాఫీ తాగాలనుకుంటే పెద్ద ఖర్చు ఉండదు, 500 ఉంటుంది కాఫీ. మళ్ళీ దానికి జిఎస్టీ ట్యాక్స్లు అన్నీ కలిపేంత బిల్లు ఇస్తాడు దానికి. స్టార్ బక్స్ కాఫీ టాటా ప్రోడక్టే, టాటా వాళ్ళే దాన్ని హ్యాండిల్ చేస్తారు. ఇండియాలో ఆ స్టార్ బక్స్ని టాటా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అలా వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీలు కొన్ని, వాళ్ళు మేనేజ్ చేసే కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. బిజినెస్ టైకూన్ రతన్ టాటా. ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో దగ్గరగా ఉండాలని చాలామంది ఆశించారు, అంత గొప్ప వ్యక్తితో. అయితే ఆయన ఎవరిని దగ్గర రానివ్వలేదు, కానీ ఒక యంగ్ బాయ్ని మాత్రం దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు అతను ఫేమస్ అయిపోయాడు ఇప్పుడు ఇండియాలో అంతా కూడా. ఆ వ్యక్తితో రతన్ టాటా గారు చాలా సన్నిహితంగా మెలిగేవాడట. ఆయనకు ఈయనకి ఏజ్లో చాలా గ్యాప్ ఉంది. ఈయనకేమో 86, ఆ కుర్రోడికి ఎంత ఉండదు ఏజ్, ఇంకా లేట్ 20s కూడా లేడు అతను. కానీ వాళ్ళిద్దరూ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, చాలా మంచి స్నేహితులు. ఆ యవనస్తుని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అతను ఎప్పుడో చిన్నప్పుడు కొంతమంది వృద్ధాప్యులు ఉన్న వ్యక్తులను చూశాడట. వారితో టైం గడుపుతూ ఉండేవాడట. వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలండి? సమయం వస్తే పట్టెడు అన్నం కావాలి, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కావాలి, లేదా వారి మాటలు ఓపికగా వినేవాళ్ళు కావాలి. అంతకుమించి ఏం కావాలి వాళ్ళకి? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అంతకుమించి ఏం ఆశిస్తారు? ఈ వ్యక్తి ఏం చేస్తుండండి, ఈ యవ్వన కాలంలోనే ఈ అబ్బాయి అలాంటి వాళ్ళని కలిసి కాసేపు వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుండేవాడట. మరి ఆ నోట ఈ నోట ఆయనకి ఎలా తెలిసిందో ఆ వ్యక్తిని పిలిపించుకుని అతనితో స్నేహం చేశాడు. నేను అర్థనం రతన్ టాటా గారికి మృతదేహం వెళ్తుంటే ముందు బైక్ మీద వెళ్తున్నాడు ఆ యవనస్తుడు. హీఈస్ ద సెలబ్రిటీ నౌ. ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరు అతని గురించి మాట్లాడుతున్నారు. బహుశా అతనే వారసుడేమో కూడా అన్ని ఆలోచన కూడా వచ్చేసింది. ఎవరైనా గొప్ప వ్యక్తితో స్నేహం చెయ్యాలి అంటే రకరకాల పరిస్థితులు ప్రపంచంలో ఉంటాయి. యేసుప్రభువు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేశాను. కారణం ఏంటో తెలుసా? యు నో ద రీజన్ ఐ హ్యావ్ చోజన్ యూ సో దట్ యు విల్ గో అండ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ రిమైన్ ఇన్ దట్ ఫ్రూట్ఫుల్నెస్. మీరు కేవలం ఫలించడం మాత్రమే కాదు, ఆ ఫలించుటలో మీరు ఏం చేయాలా? నిలిచి ఉండాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడో ఒకసారి నాలో ప్రేమ ఉందండి అంటే కాదు, ప్రతిరోజు ప్రేమలో మనం ఏం చేయాలా? ఫలించాలి. ఎప్పుడో ఒకసారి ఆనందం సంతోషం ఉందండి అంటే కాదు, ప్రతిరోజు దేవుళ్ళు ఆనందించాలి. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఇవన్నీ కూడా ఆత్మఫలములో భాగాలైతే వాటిల్లో మనం అనుదినము ఫలించువారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకళ్ళు అప్పుడప్పుడో ఫలించే అనుభూతిలో ఉంటే ఈరోజు నిర్ణయం తీసుకో. పర్పెక్చువల్ ఫ్రూట్ఫుల్నెస్ అనగా నిరంతరాయం దేవుని కోసం ఏం చేయాలా? ఫలించాలా. ఎంతమంది నిన్ను వెనుకలాగాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది ద్వేషంతో నీ హృదయాన్ని నింపాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది లోక అనుభవాలతో నింపాలని ప్రయత్నం చేసినా, డెవలప్ ఎ మైండ్, ఎ హార్ట్ దట్ ఫ్లోస్ విత్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమతో నీ హృదయం ఏం చేయబడాలా? నింపబడుతూ ఉండాలి. కొంతమంది కావాలని నేను రెచ్చగొడతారు,
అవునా కాదా? కొంతమంది భర్తలు ఉంటారు, భార్యను రెచ్చగొడతా ఉంటాడు మాట్లాడితే, అదంటాడు ఇదంటాడు ఇదంటాడు అదంటాడు, ఆఖరికి కిచెన్లోంచి గ్లాస్ వచ్చేసేదాకా మౌనం అవడం. అవి చూసి ఒక గ్లాస్ గిరాడేసేద్ది, అది వచ్చి టంగ్ ముందు తగలగానే ఎంత హ్యాపీగా ఉందండి మనకని సోఫాలో కూర్చుంటాడు. ఎందుకే అలాంటి పనులు చేయడం, తన్నించుకోవడం. కొంతమంది భార్యలు ఉంటారు, ఆ ఒక్కటి పడేదాకా మనశ్శాంతి ఉండదు వాళ్ళకి అసలు. భర్తను రెచ్చగొడితే ఇంకా ఆయనకి కాసేపటి తర్వాత కొంచెం బాధ అనిపించి ఫడాలి మనోడు కొట్టగానే కాఫీ కావాలండి, ఉప్మా చేయమంటారండి, అదేదో ముందు ఇచ్చేసి ఉంటే సరిపోను కదా. రెచ్చగొట్టడం ఎందుకు నీకు భర్తను అనవసరంగా మాట్లాడితే. పిల్లల్ని రెచ్చగొడతారు కొంతమంది తల్లిదండ్రులు, లేదా తల్లిదండ్రులు రెచ్చగొట్టే పిల్లలు ఉంటారు. ఇంకా ఆ సహనం ఇక దాటిపోద్ది అనమాట, ఆ థ్రెషోల్డ్ దాటిపోద్ది. కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే విధానం. యూజువల్గా ఎప్పుడైనా తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఆ పరిస్థితి కరెక్ట్గా మనం అర్థం అవ్వాలంటే మనకు కూడా పెళ్ళే పిల్లలు వస్తే బాగా అర్థం అవుద్ది. అప్పుడు దాకా మనకు అర్థం కాదు. అప్పటి వరకు పిల్లల స్థాయిలో ఆ ర్యాంక్లో మనం ఉంటాం కాబట్టి మమ్మల్ని పెద్దోళ్ళు అర్థం చేసుకోవట్లేదని అనుకుంటాం మనం. రేపు పొద్దున్నే పెళ్ళే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదంటారు ఒక రోజున, మా మమ్మీ డాడీ మమ్మల్ని ఏం చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని. ఎంతమంది నిన్ను వెనకకు లాగడం ప్రయత్నం చేసినా, నిన్ను ఎంటైస్ చేసినా, లేదా నిన్ను ద్వేషంతో నింపాలని ప్రయత్నం చేసినా, కీప్ గాడ్స్ లవ్ ఇన్ యువర్ హార్ట్. ప్రేమించడం తప్ప మరొకటి లేదు. ప్రేమే అన్ని విషయాల్లో ప్రతి పరిస్థితిని చక్కదిద్దేది ప్రేమ. అందును బట్టే మృదువైన మాట చెప్పండి క్రోధం అని ఏం చేస్తుందంట, చల్లారుస్తుంది. నొప్పించు మాట ఇంకా దాన్ని ఏం చేస్తూ ఉంటుంది, రేపుతూ ఉంటుంది. నొప్పించే మాటలు మాట్లాడుతున్నావా ఇంటెన్షనల్గా, ఈ మాట అనాలా, వాళ్ళు నొప్పించుకోవాలి, వాళ్ళు నొచ్చుకోవాలి, బాధపడాలనే అంటారు కొంతమంది ఆ మాటలు. దేవుని సేవకుని చెబుతున్నాడు, ప్రాక్టికల్ జాగ్రత్త గమనించాను. అలాంటి వాళ్ళు ఎవరైనా నీ చుట్టూ ఉంటే ఆ మాటలు కేవలం నీ చెవుల్లో పడనివ్వండి, కానీ నీ మనసులోకి మాత్రం ఏం చేయకూడదు, వాటిని తీసుకోవద్దు. అలా తీసుకుంటే నువ్వు వాళ్ళని గెలిపించినట్టే, అలా తీసుకుంటే వారు గెలిచినట్టే. ఆ మాటలు విని నువ్వు బాధపడుతుంటే వారు టార్గెట్ రీచ్ అయిపోయినట్టే కదా, వారు అనుకున్నది నెరవేరిపోయినట్టే కదా. వారు ఎన్ని మాటలన్నా నువ్వు సంతోషంగా ఉండవు నేర్చుకో. కొంతకాలం తర్వాత వాళ్ళే మానేస్తారు. ఎందుకోసం మనం ఎన్నన్నా వెళ్ళి ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. సౌలు ఒకానొక సందర్భంలో చెవిటి వాడైనట్టుగా ఉండిపోయాడని బైబిల్లో ఉంది. మీరు ఇంటికి వెళ్తారు చదివితే సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో మాట ఉంటుంది. సౌలును సరే ప్రజలు కోరుకున్నారు, దేవుడు అప్రూవ్ చేశాడు. ఆ సందర్భంలో చాలామంది సౌలు చుట్టూ చేరి, ఈజ్ ఈ క్యాపబుల్ టు లీడ్ పీపుల్, ప్రజలు నడిపించడానికి ఇతడు సామర్థ్యం ఉందా, అదా ఇదా అని సౌలు గురించి అందరూ మాట్లాడుతుంటే సౌలు చెవిటి వాడైనట్టుగా ఏం చేశాడట, ఆయన నిలబడిపోయాడట. కొన్నిసార్లు సౌలును చాలా నెగిటివ్గా మనం పోర్ట్రే చేస్తాం బైబిల్, ఎందుకంటే అతని జీవితమే, కానీ అతని బిగినింగ్ అయితే బాగుంది, హంబుల్ బిగినింగే. సౌలు యొక్క ప్రారంభం చాలా గొప్పది. నేను ఆ సందర్భాల్లో చెబుతున్నా, సౌలుని యూజువల్గా ఒక 80% మనం ఒక విలన్గానే చూపిస్తాం సౌల్ని, అతను చేసిన కొన్ని పనులు బట్టి. కానీ ఎంతో కొంత మంచి సౌల్లో కనబడుతుంది ఆ సందర్భాల్లో. తండ్రి గాడిదలు తప్పిపోతే సేవకునితో కలిసి గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. ఎవరు? సౌలు. సౌలు గురించిన బైబిల్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటో తెలుసా? సౌలు తండ్రి భాగ్యవంతుడు అని బైబిల్లో ఉంది. భాగ్యవంతుడు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మనం చెప్పుకుంటే ఒక కోటీశ్వరుడు. అలాంటి తండ్రి, బాబు సౌలు చెప్పండి డాడీ, గాడిదలు తప్పిపోయినాను కొంచెం వెతుకురా అంటే, గాడిదలు వెతకరా, నేను వెళ్ళాలా, పనులు లేరా మన ఇంట్లో, వాళ్ళని పంపించి అంటాడు ఇప్పుడైతే కొడుకు. కానీ సౌలు అన్నాడు, డాడీ ఐ ఒబే యు, వెళ్తాను అని చెప్పి ఆ పనివాడితో కలిసి గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. దైవజనుడికి వెళుతున్నప్పుడు ఏదైనా ఒక కానుక పట్టుకెళ్ళాలని ఆలోచన సౌలు గారికి వచ్చింది. అయితే అతని దగ్గర ఏమీ లేదు. ఆ పనివాడి దగ్గర ఉన్న కొంచెం వెండి, ఒక పావు తులం వెండి ఉంటే అది నేను ఇస్తానంటే సంతోషంగా దైవజనుడి దగ్గర ఒట్టి చేతులతో వెళ్ళకూడదనే విషయం కూడా సౌలుకి తెలుసు. సౌలు ప్రవక్తల్లో ఉన్నాడనే సామెత పుట్టింది, ప్రవచించాడు సౌలు. సౌల్లో నేను గమనించిన మంచి లక్షణం ఏంటో తెలుసా? ప్రజలు అతని గురించి చెడ్డగా మాట్లాడేటప్పుడు చెవిటి వాడైనట్టు ఉన్నాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హీ ప్రిటెండెడ్ లైక్ ఎ డెఫ్ పర్సన్. అతనికి ఏమీ వినబడినట్టుగానే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు కూడా అలాగే ఉండాలి. మన విచిత్రం ఏంటంటే మన చెవులేమో అలాంటి వాళ్ళ కోసం బాగా తెరుస్తాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెవులన్నీ ఏం చేస్తాం చెప్పండి? నెత్తి మీద కూడా చెవు మూసినట్టుగా. అస్సలు కొంతమంది దేవుని మాటకు లోపల అలాంటి మాటలు మాత్రం బాగా వింటారు. ఆ మాటలన్నీ
బాధపడుతూ ఉంటారు ప్రతిరోజు. ఆ మాటలు హృదయాన్ని తెచ్చుకుని గంటలు దేవుని సేవకులు ఇక్కడ చెప్పే ప్రసంగాలు నీ జీవితంలో ప్రభావవంతంగా ఉండలేదు. ఎందుకంటే చెవులు తెరవట్లే ఈ మాటలకు. నువ్వు తెరవు, దేవుని మాటకు చెవులు తెరవు, నీ హృదయాన్ని తెరవు, గుండెల నిండా నింపేసుకో ఆ మాటలో. ఫలించు, ఆత్మ ఫలాన్ని ఫలించు, వెలుగు ఫలాన్ని ఫలించు, నీతి ఫలాన్ని ఫలించు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించు. ఫలించేవాళ్ళంటే యేసయ్య చాలా ఇష్టం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యూ షల్ బి కాల్డ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ వెన్ యూ లెర్న్ టు బి ఫ్రూట్ఫుల్ పర్పెచువల్లీ. నిరంతరాయంగా ఫలించేవారంటే దేవునికి చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఫలించే జీవితాన్ని ప్రక్కన పెట్టాయి, నిరంతరాయంగా ఫలిద్దాం. విశ్వాసం దేవుని మీద అప్పుడప్పుడు ఉండాలా, ఎల్లప్పుడూ ఉండాలా? ఎల్లప్పుడూ ఉండాలి. విశ్వాసం కూడా ఆత్మఫలంలో భాగమే. ఈ భాగమైన విశ్వాసము ఎల్లవేళలా ప్రభువు మీద మనకు కనుపరచాలి అన్ని సమయాల్లో. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ చుట్టూ తుఫాను చెలరేగిపోయినప్పుడు ఇంకా విశ్వాసంలో అభివృద్ధి పొందాలే కానీ నువ్వు విశ్వాసంలో బలహీనుడు అవడానికి వెళ్ళలేదు. దేవుని మీద ఆధారపడు, విశ్వాసంలో బలంగా ఉండు, స్థిరంగా ఉండు. గొప్ప కార్య ప్రభు నీ జీవితంలో చేస్తాడు. చెప్పండి, 3 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? మర్చిపోయారా? గుర్తున్నాయా? మొట్టమొదటిది ప్రభావవంతమైన ప్రార్థన, రెండవది పర సంబంధమైన ఆనందం, మూడవది నిరంతరాయంగా ఫలించుట. హల్లెలూయా. ఈ 3 మాటలు మీరు హృదయంలో పెట్టుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం అంటే ఈ 3 మాటలు గుర్తు రావాలి మీకు. చక్కగా దేవుని మాటలు హృదయంలో పెట్టుకోండి. ప్రార్థన చేద్దాం.